మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ఇరు రాష్ట్రాల మధ్య పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. ముంబైలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఈ భేటీ జరిగింది. తూర్పు కనుమల్లో పులుల సంరక్షణ, మహారాష్ట్ర నుంచి రాష్ట్రానికి 2 ఆడపులులు ఇచ్చే అంశాలపై చర్చలు సాగాయి. ఉమ్మడి ప్రయోజనాలకు సంబంధించి భవిష్యత్తులో మరింత సహకరించుకోవాలని నిర్ణయించారు. తూర్పు కనుమల ప్రాంతాల్లో ఆడపులుల సంఖ్య గణనీయంగా తగ్గడంతో జన్యుపరమైన సమస్యలు తలెత్తాయని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ క్రమంలో పులుల సంఖ్య పునరుద్ధరణకు మహారాష్ట్ర ప్రభుత్వ సహకారం తీసుకుంటున్నామన్నారు. ఏపీకి 2 ఆడపులులు ఇచ్చేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిందన్నారు. వారు అందిస్తున్న సహకారానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని చెప్పారు. తూర్పు కనుమలలో పులుల సంరక్షణ చరిత్రలో ముఖ్యమైన మైలురాయిగా నిలిచిపోతుందని తెలిపారు. తూర్పు కనుమల్లో ఆడపులుల ప్రవేశంతో అంతర సంతానోత్పత్తి సమస్యలను అధిగమించడంతో పాటు జన్యు వైవిధ్యం పెరిగి పులుల సంఖ్య దీర్ఘకాలిక స్థిరత్వానికి దోహదపడుతుందన్నారు. తద్వారా తూర్పు కనుమలలో ఆరోగ్యకరమైన స్వయం సమృద్ధి కలిగిన పులుల ఆవాస వ్యవస్థ ఏర్పడుతుందని వివరించారు. శాస్త్రీయ విధానాలు, స్థిరమైన వన్యప్రాణి నిర్వహణ ఆధారంగా జీవ వైవిధ్య పరిరక్షణకు ఇరు రాష్ట్రాలు కట్టుబడి ఉన్నాయన్నారు పవన్. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర రాష్ట్రాల మధ్య ఏర్పడినటువంటి ఈ భాగస్వామ్యం తూర్పు కనుమలలో పులుల దీర్ఘకాలిక సంరక్షణకు విశేషంగా దోహదపడుతుందని విశ్వసిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్లడంలో మార్గదర్శకత్వం అందిస్తున్న కేంద్ర అటవీ, పర్యావరణ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ కి పవన్ కృతజ్ఞతలు తెలిపారు. వన్యప్రాణి సంరక్షణ, జీవ వైవిధ్య పరిరక్షణ లక్ష్యాల సాధనలో మహారాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, ఇతర భాగస్వామ్య సంస్థలతో కలిసి మరింత సమన్వయంతో ముందుకు వెళ్తామని పవన్ కళ్యాణ్ చెప్పారు. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. పలు కీలక అంశాల మీద కూడా చర్చించినట్లుగా తెలుస్తోంది. సో మరి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. గణేష్, ఇటు మహారాష్ట్ర సీఎం తో ఇటు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీకి సంబంధించి ఇంకా ఇతర ఏ అంశాల గురించి చర్చించారు? అంటే మహారాష్ట్ర ముంబైలో ఉన్నటువంటి ధీరుభాయ్ అంబానీ ఆసుపత్రికి వెళ్ళినటువంటి పవన్ కళ్యాణ్ చికిత్సల అనంతరం మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తో భేటీ అయ్యారు. పరిపాలనా విభాగానికి సంబంధించినటువంటి అంశాల మీద చర్చించారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో అటవీ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇదే క్రమంలో మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తో పులులకు సంబంధించినటువంటి అంశాల మీద చర్చించడం జరిగింది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి తూర్పు కనుమలు ఏవైతే ఉన్నాయో, ఇటు నల్లమల్ల అడవులు కావచ్చు, శేషాచలం అడవులు కావచ్చు, ఎర్రమల్ల కొండలు కావచ్చు, పాపికొండలు, అదేవిధంగా విశాఖపట్నంలో ఉన్నటువంటి అరకు, ఈ లంబసింగి, ఈ కొండలన్నీ కూడా తూర్పు కనుమల్లోకి వస్తాయి. ఈ తూర్పు కనుమల్లో ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్న పులుల సంతతి అనేది ఒకే రక్తానికి సంబంధించినటువంటి, ఒకే జాతికి సంబంధించినటువంటి పులులు కావడంతో వీటికి పుట్టేటువంటి పిల్లలు ఏవైతే ఉన్నాయో వాటివి జన్యుపరమైనటువంటి సమస్యలు రావడం జరుగుతుంది. అందువల్ల భవిష్యత్తులో ఈ పులుల అంతరించిపోయేటువంటి అవకాశం ఉంటుంది ఈ తూర్పు కనుమల్లో. ఇలాంటి సందర్భంలోనే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఈ తూర్పు కనుమల్లో కొత్త రకమైనటువంటి పులులు కావాలి. అందువల్ల మహారాష్ట్రలో ఉన్నటువంటి పులులను ఇక్కడికి తరలించాలన్న యోచనతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తో భేటీ అయినటువంటి క్రమంలో ఈ పులులకు సంబంధించినటువంటి అంశం మీద చర్చకు రావడం జరిగింది. దీంతో మహారాష్ట్ర నుంచి 2 ఆడపులులను ఇచ్చేందుకు దేవేంద్ర ఫడ్నవీస్ అంగీకారం తెలిపారు. దీనికి కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి భూపేంద్ర యాదవ్ కూడా సహకారం అందించడంతో త్వరలో ఆంధ్రప్రదేశ్ తూర్పు కనుమల్లో 2 ఆడపులులు అనేవి, వేరే రకం రక్తానికి సంబంధించినటువంటి, వేరే సంతతికి సంబంధించినటువంటి పులులు అనేవి తూర్పు కనుమల్లోకి రావడం జరుగుతుంది. ఇవి దక్షిణ తమిళనాడు, కర్ణాటక, ఒడిశా, తెలంగాణ ఈ రాష్ట్రాలకు ఆనుకుని ఉన్నటువంటి తూర్పు కనుమల్లో మనం చూస్తే ఎక్కువగా శ్రీశైలం, నాగార్జున సాగర్ ఇదంతా కూడా టైగర్ రిజర్వ్డ్ ఫారెస్ట్ గా ఉంటుంది. దేశంలో ఎక్కువగా పులుల సంఖ్య ఈ ప్రాంతంలోనే ఉండడంతో భవిష్యత్తులో వీటి సంఖ్య తగ్గకుండా ఒకే రకమైనటువంటి రక్తం ఉన్నటువంటి జాతులు ఏవైతే ఉన్నాయో వీటి వల్ల కొంత సంఖ్య తగ్గుతూ వస్తుంది. దానివల్ల ఈ సంతానోత్పత్తి పెంచే ఆలోచనతో 2 ఆడపులను, వేరొక రక్తం కలిగినటువంటి ఆడపులను ఈ తూర్పు కనుమలోకి తీసుకొచ్చేందుకు చర్చ జరిగినటువంటి సందర్భంలో మహారాష్ట్ర ప్రభుత్వం దీనికి అంగీకరించడం, త్వరలోనే ఆంధ్రప్రదేశ్ కు 2 ఆడపులను ఈ తూర్పు కనుమల్లో సందడి చేసేటువంటి అవకాశం ఉన్నటువంటి సందర్భంలో
పవన్ కళ్యాణ్ కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కు కృతజ్ఞతలు తెలపడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు పర్యావరణ సంరక్షణ అనేది ఆంధ్రప్రదేశ్ అటవీలో కూడా కావాల్సి ఉంది. ఎందుకంటే ఈ పులులు అనేవి ఈ తూర్పు కనుమల్లో తిరగడం వల్ల ఎవరు కూడా అటువైపుగా వెళ్ళేటువంటి సాహసం చేయరు. అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి సంపదను కొల్లగొట్టేటువంటి అవకాశం ఉండదు. అందువల్ల ఈ పులుల సంఖ్య పెరిగితే అటవీ అంటే సంపద ఎక్కడికి పోకుండా దానికి అక్కడే ఉండి అదే విధంగా పర్యావరణ పరిరక్షణ పరంగా కూడా రాష్ట్రానికి మేలవుతుంది. కాబట్టి డిప్యూటీ సీఎం మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తో పంచుకునేటువంటి సందర్భంలో 2 ఆడపుల్ని ఇచ్చేందుకు కూడా అంగీకారం తెలపడం జరిగింది. దీంతో ఆంధ్రప్రదేశ్ కు త్వరలోనే 2 ఆడపుళ్ళు మహారాష్ట్ర నుంచి రావడం, సంతానోత్పత్తి పెరిగి భవిష్యత్తులో ఈ తూర్పు కనుమల్లో పులుల యొక్క సంతానం పెరిగే విధంగా అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చర్చించినటువంటి అంశంలో సక్సెస్ఫుల్ గా కొనసాగించడం జరుగుతుంది. ఈ భేటీ తర్వాత నేరుగా పవన్ కళ్యాణ్ హైదరాబాద్ కావచ్చు అమలు చేరుకునేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. సో గణేష్, అయితే తూర్పు కనుమల్లో పులుల సంరక్షణకి సంబంధించి ఇరు రాష్ట్రాలు కలిపి ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నాయి? దానికి సంబంధించి ఎటువంటి గైడ్ లైన్స్ ఏమైనా విడుదల చేయబోతున్నాయా? మంత్రిగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉండడం జరిగింది. అందువల్ల పాలనాపరమైనటువంటి అంశాలతో పాటుగానే భవిష్యత్తులో ఈ వన్యప్రాణి సంరక్షణ అనేది ముఖ్యం కాబట్టి జీవ వైవిధ్యాన్ని తూర్పు కనుమల్లో పెంపొందించే విధంగా పవన్ కళ్యాణ్ అడుగులు వేస్తున్నారు. తన యొక్క బాధ్యత ఏదైతే ఉందో దాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ ఉన్నారు. ఏదో పదవి స్వీకరించడం, సమయం గడిచిపోయిన తర్వాత దిగిపోవడం, లేదా మళ్ళీ ఇంకొక పదవిని స్వీకరించడం ఇలాంటివి కాకుండా రాష్ట్రంలో ఖచ్చితంగా జీవ వైవిధ్యాన్ని పెంపొందించే విధంగా అటవీ సంపదను కాపాడే విధంగా పవన్ కళ్యాణ్ అడుగులు వేస్తున్నారు. అందువల్ల దీనికి కావాల్సినటువంటి అంశాలన్నింటినీ కూడా మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తో చర్చించినటువంటి క్రమంలో ఈ ఒక ఆంధ్రప్రదేశే కాదు, ఇటు తమిళనాడు, తెలంగాణ, ఒడిశా, కర్ణాటక ఈ రాష్ట్రాలు ఈ తూర్పు కనుమలన్నీ కూడా ఉండడం, వీటి యొక్క పులులకు స్వేచ్ఛ కలిగినటువంటి వాతావరణం కలిగించాలంటే ఖచ్చితంగా ఒకే రక్తానికి సంబంధించినటువంటి పులులు ఉండకూడదు. ఒకే రక్తం కలిగినటువంటి ఇక్కడ పులుల సంఖ్య ఉంటే ఖచ్చితంగా వాటి అంతర్గతంగా ఏవైతే పులుల సంఖ్య పెరిగి మేలైనటువంటి పులులు పిల్లలు అనేవి పుట్టుకొచ్చేటువంటి అవకాశం ఉంటుంది. దానివల్ల తూర్పు కనుమల్లో ఉన్నటువంటి అటవీ సంపద కూడా సంరక్షించేటువంటి అవకాశం ఉన్నటువంటి సందర్భంలోనే పవన్ కళ్యాణ్ దేవేంద్ర ఫడ్నవీస్ తో పలు అంశాల మీద ఈ పరిరక్షణ, అదే విధంగా అటవీ సంపద, ఇంకా జీవ వైవిధ్యం అంటే అటవీలో ఉన్నటువంటి ఏవైతే వన్యప్రాణులు ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి అంశాల మీద చర్చించడం జరిగింది. సక్సెస్ఫుల్ గా పవన్ కళ్యాణ్ ముంబైలో పర్యటిస్తూ ఉన్నారు. దీంట్లో భాగంగానే సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తో భేటీ అయ్యారు. ఈ భేటీ కూడా ఇప్పటికే ముగిసినటువంటి సందర్భంలో పవన్ కళ్యాణ్ తిరిగి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ చేరుకొని దీనికి సంబంధించినటువంటి వివరాలు మీడియాకి వెల్లడించే అవకాశం ఉంది. గణేష్, అయితే స్థిరమైన వన్యప్రాణి సంరక్షణకి సంబంధించి, నిర్వహణకి సంబంధించి కూడా ఎటువంటి పటిష్టమైన శాస్త్రీయ విధానంలో ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? అంటే ఇప్పటికే మనం చూస్తున్నాం కదా, పులులు అనేవి కొన్ని పులులు బయటికి జనావాసంలోకి రావడం జరుగుతుంది. ఇటీవల మహారాష్ట్ర నుంచి వచ్చినటువంటి ఒక పులే మనం చూస్తున్నాం. గడిచిన 4 నెలల నుంచి పోలవరం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో, ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలో అది హల్చల్ చేస్తున్నటువంటి సందర్భం కనిపిస్తోంది. అయితే ఇటు జనావాసాల్లోకి వచ్చేటువంటి పులుల వల్ల కూడా కొంత ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. కాబట్టి ఏవైతే కొంత ఇలాంటి పులులన్నింటినీ కూడా జనావాసాలు రాకుండా తిరిగి అటవీ ప్రాంతంలోకి డైవర్ట్ చేయడంతో పాటుగానే భవిష్యత్తులో వన్యప్రాణుల సంఖ్యను కాపాడుకునే దిశగా దేశంలోనే మనకు తెలుసు అంటే బెంగాల్ టైగర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ప్రాముఖ్యత ఉంటుంది. అలాంటివి నల్లమల్ల అడవుల్లోనే ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటాయి. అయితే వీటి సంఖ్య బెంగాల్ టైగర్ ఉన్నటువంటి ప్రాముఖ్యత అంతరించిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. అటవీ శాఖగా, పర్యావరణ శాఖ మంత్రిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి డిప్యూటీ సీఎం గా అక్కడికి వెళ్ళి చర్చించినటువంటి పవన్ కళ్యాణ్ విషయం జరిగింది. ఖచ్చితంగా ప్రాణులు ఉన్నాయో రైట్ గణేష్, థ్యాంక్ యూ.
మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ఇరు రాష్ట్రాల మధ్య పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. ముంబైలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఈ భేటీ అయితే జరిగింది. ఇటు తూర్పు కనుమలలో పులుల సంరక్షణ, మహారాష్ట్ర నుంచి రాష్ట్రానికి 2 ఆడపులులు ఇచ్చే అంశాలపై కూడా చర్చలు సాగాయి. ఉమ్మడి ప్రయోజనాలకు సంబంధించి భవిష్యత్తులో మరింత సహకరించుకోవాలని కూడా నిర్ణయించుకున్నారు. తూర్పు కనుమల ప్రాంతంలో ఆడపులుల సంఖ్య గణనీయంగా తగ్గడంతో ఇటు జన్యుపరమైన సమస్యలు తలెత్తాయంటూ పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ క్రమంలో పులుల సంఖ్య పునరుద్ధరణకు మహారాష్ట్ర ప్రభుత్వ సహకారం తీసుకుంటున్నామన్నారు. ఏపీకి 2 ఆడపులులు ఇచ్చేందుకు ఇటు మహారాష్ట్ర ప్రభుత్వం కూడా అంగీకరించిందన్నారు. వారు అందిస్తున్న సహకారానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారంటూ చెప్పారు పవన్ కళ్యాణ్. తూర్పు కనుమలలో పులుల సంరక్షణ చరిత్రలోనే ఇదొక ముఖ్యమైన మైలురాయిగా నిలిచిపోతుందన్నారు. తూర్పు కనుమల్లో ఆడపులుల ప్రవేశంతో అంతర సంతానోత్పత్తి సమస్యలను అధిగమించడంతో పాటుగా ఇటు జన్యు వైవిధ్యం పెరిగి ఇటు పులుల సంఖ్య కూడా దీర్ఘకాలిక స్థిరత్వానికి దోహదపడుతుందన్నారు. తద్వారా ఇటు తూర్పు కనుమలలో ఆరోగ్యకరమైన స్వయం సమృద్ధి కలిగిన పులుల ఆవాస వ్యవస్థ కూడా ఏర్పడుతుందని వివరించారు. శాస్త్రీయ విధానాలు, స్థిరమైన వన్యప్రాణి నిర్వహణ ఆధారంగా జీవ వైవిధ్య పరిరక్షణకు ఇరు రాష్ట్రాలు కూడా కట్టుబడి ఉన్నాయన్నారు పవన్ కళ్యాణ్. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర రాష్ట్రాల మధ్య కూడా ఏర్పడిన ఈ భాగస్వామ్యం తూర్పు కనుమలలో పులుల దీర్ఘకాలిక సంరక్షణకు విశేషంగా దోహదపడుతుందని విశ్వసిస్తున్నామంటూ చెప్పారు. ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్లడంలో మార్గదర్శకత్వం అందిస్తున్నటువంటి కేంద్ర అటవీ, పర్యావరణ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ కి పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. వన్యప్రాణి సంరక్షణ, జీవ వైవిధ్య పరిరక్షణ లక్ష్యాల సాధనలో మహారాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, ఇతర భాగస్వామ్య సంస్థలతో కలిసి మరింత సమన్వయంతో ముందుకు వెళ్తామంటూ పవన్ కళ్యాణ్ చెప్పారు.